సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 29/5/2024 బుధవారం. తిథి వైశాఖ బహుళ షష్ఠి పగలు 1:39 వరకు ఉన్నది. తదుపరి సప్తమి. నక్షత్రం శ్రవణం ఉదయం 8:38 వరకు. తదుపరి ధనిష్ట. యోగం ఇంద్ర రాత్రి 11:34 వరకు. కరణం వణిజ మధ్యాహ్నం 1:39 వరకు. వర్జం మధ్యాహ్నం 12:27 నుండి 1:59 వరకు. దుర్ముహూర్తం పగలు 11:39 నుండి 12:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:42 వరకు. అమృతకాలం 9:36 నుండి 11:08 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేయవారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రాశ్రమ సమయం ఈరోజు రాత్రి వరకు ఉంది కావున మనశ్శాంతి తక్కువగా ఉండను. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును. వ్యవహారాల విషయాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చిన జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. భాగస్వామి వ్యాపారాలకు ఈరోజు అనుకూలమైనటువంటి సమయము. ఈరోజు రాత్రి నుండి మాత్రం చంద్రాశ్రమ సమయం వస్తుంది కావున మనశ్శాంతి తక్కువ అవడం, చేపట్టేటువంటి వ్యవహారాలను కూడా ఆటంకాలు పడడం జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. మరియు జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమని వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు ఉండగలవు. అలాగే వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. విందు వినోద కార్యక్రమాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామనామ సంకీర్తనాన్ని చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. వ్యాపారాల అభివృద్ధికి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. కొంత బద్ధకం ఆవహించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాలయాల్లో తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఇతరులకు ఇచ్చినటువంటి వస్తు వాహనాలు అనేటువంటివి తిరిగి వచ్చట కష్టదాయకమగును. లేక సరైనటువంటి క్రమ పద్ధతిలో వస్తాయనేటువంటి నమ్మకం లేదు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. తమ యొక్క వాక్ తీరు వల్ల
సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు కొన్ని పాలను దానం చేసినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయం దర్శనం, శివాలయంలో సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహకారం లభించగలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల పెండింగ్ వ్యవహారాలను కూడా పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం, రామనామ జపాన్ని చేసుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.